అసలు ఈరోజు వీడియోలో మీకు ఎంత బాగుంటాయో స్టోన్ కలెక్షన్స్ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి. సో ఈరోజు మనం మెయిన్గా హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ మనకి ఇంట్లో ఏదైనా యాడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్. దాని ప్రకారం మీకు వీడియోలో ఒక్కొక్కటి చూపిస్తాను. లాస్ట్లో ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఉంటుంది, అది ఒకసారి చూడండి. సో మనం వీడియో అయితే చూసేద్దామా. ఇది నెమ్మదిగా చెప్తా కానీ వినండి, ఎందుకంటే వినడం మొదలు పెడితే మధ్యలో ఆపడం కష్టం. మనం ఏదైనా కొనేటప్పుడు నిజం చెప్పాలంటే మనం మనసుతోనే కొంటాం, తర్వాత లాజిక్ వెతుకుతాం. క్వాలిటీ బాగుందా లేదా, లాంగ్ లాస్టింగ్ ఉందా లేదా అని తర్వాత చూస్తాం. కానీ అసలు నిర్ణయం అప్పటికే మనసులో అయిపోయి ఉంటుంది. ఇది తప్పేం కాదు, ఇది నార్మలే. సో ఇవాళ నేను మీకు కేవలం ఒక ఫీలింగ్ చెప్తున్నాను, అది మీకు నచ్చుతుందో లేదో మీరు డిసైడ్ చేసుకోండి. ఇది వినగానే మీకు అనుమానం వస్తుంది కదా, ఇంకేదో ఉంది ఇందులో అని. కరెక్టే, కానీ అది ప్రైస్ కాదు. మొదట ఒక విషయం చెప్తా, మీరు ఏదైనా వస్తువు చూసినప్పుడు అసలు మీరు ఆ వస్తువుని కొనట్లేదు, అది మీ ఇంటికి ఏమి ఇస్తుందో అని దాన్ని కొంటున్నారు. ఒక సింపుల్ స్టోన్ పీస్ తీసుకోండి, అది కేవలం రాయి కాదు, అది మీ ఎంట్రన్స్కి ఇచ్చే ఒక కొత్త వెయిట్, మీ ఇంటికి ఇచ్చే ఒక కొత్త ఐడెంటిటీ. అలా ఆలోచిస్తే మీ ఇంట్లో ఏదైనా ఖాళీ మూల ఉందా, అది ఖాళీగా ఉండటం వల్ల మీకు తెలియకుండా ఏదైనా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుందా, అది సాల్వ్ చేసే ఫీలింగ్, అది ఏదో కొత్త డ్రీమ్ ఇచ్చే ఫీలింగ్ కంటే బలంగా ఉంటుంది. ఎందుకంటే ఏదో ఖాళీగా ఉంది అనే ఫీలింగ్ని ఫిక్స్ చేయడంలో మనిషికి ఒక రిలీఫ్. ఇప్పుడు ఇలాంటి ఆర్ట్ వర్క్స్ వెనకాల ఉన్న కొంతమంది క్రాఫ్ట్ మ్యాన్స్ గురించి చెప్తా. నాకు తెలిసిన ఒక క్రాఫ్ట్ మ్యాన్ ఉన్నాడు, అతని ఏజ్ వచ్చేసి 70 years. ఆయన ఫ్యామిలీ 100 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళ కొడుకులు, వాళ్ళ తాతలు అందరూ ఈ ఫీల్డ్లోనే ఉన్నారు. ఆయన దగ్గర ఫ్యాన్సీ మిషన్ లేదు, సరిపడా టూల్స్ లేవు, అది చాలు ఆయనకి. చాలా మంది అనుకుంటారు మిషన్స్ మీద చేయకపోతే ఇంత పర్ఫెక్ట్గా ఎలా వస్తుందని. కరెక్టే, కానీ అసలు విషయం ఏంటంటే అంత ఫోకస్ పెడతారు అనేది మ్యాటర్ చేస్తుంది, టూల్స్ కాదు. ఈ స్కిల్ ఇప్పుడు తగ్గిపోతుంది, ఎందుకంటే దీన్ని నేర్చుకోవడం సులభం కాదు. సో ఇది వాల్యుబుల్ మాత్రమే కాదు, ఇప్పుడు రేర్ కూడా అవుతుంది. వాల్యూ ముందు వస్తుంది, రేరిటీ తర్వాత వస్తుంది. ఇది ఎప్పుడు ఇలానే జరుగుతుంది ఏ ఆర్ట్కైనా. మీకు అనిపించవచ్చు ఇది కొంచెం ఖరీదు ఎక్కువ అవుతుంది కదా అని. ఫెయిర్ పాయింట్, కానీ ఆలోచించండి, ఇది ప్రతిరోజు మారే వస్తువు కాదు, ఒకసారి తీసుకుంటే తరతరాలుగా ఉండేది. ప్రైస్ చూడకండి, ఇది ఎన్నేళ్ళు మన ఇంట్లో వస్తుందో చూడండి. ఇది పర్సీవ్డ్ వాల్యూ, రియల్ కాస్ట్ కాదు. ఆయన ఒక మాట అన్నాడు నాతో, నేను తయారు చేసేది రాయి కాదు, నేను తయారు చేసేది టైం. ఆ మాట నాకు ఇంకా గుర్తుంది, ఎందుకంటే ఇది ఒక వాక్యం కానీ ఎంతో విషయం చెప్తుంది. అదే ఒక మంచి స్టోరీ చేసేది, ఒక్క మాటలో అర్థమయ్యేలా చేస్తుంది. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక రీజన్ ఉంది. విజువల్స్ మాటల కంటే బలంగా మాట్లాడతాయి. నేను ఎంత చెప్పినా మీరు ఈ పీస్ని చూసినప్పుడు వచ్చే ఫీలింగ్, అది వర్డ్స్తో రాదు. సో ఈ వీడియోని సౌండ్ ఆఫ్ చేసి చూసినా కూడా మీకు అర్థమవుతుంది ఇది ఎంత డీటెయిల్గా ఉందో అని. ఒక హానెస్ట్ మ్యాటర్ చెప్తా, ఈ వర్క్స్ ఎప్పుడూ ట్రస్ట్ గురించి. నేను మీకు ఏదో పుష్ చేసి అమ్మాలని చూడట్లేదు, ఎందుకంటే అది లాంగ్ లాస్టింగ్లో వర్కౌట్ అవ్వదు. ఒక సేల్ కోసం ట్రస్ట్ పోగొట్టుకోవడం వేస్ట్ ఆఫ్ ది బిజినెస్. నాకు ఇలాంటి స్టోన్ ఆర్ట్ వర్క్స్ని కరెక్ట్ పర్సన్కి రీచ్ అవుట్ చేయడమే నా థింగ్. సో దానికోసమే ఈ ప్రయత్నం. ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా అడగండి, క్వాలిటీ గురించి, ప్రాసెస్ గురించి, ఎంత టైం పడుతుందో దాని గురించి. హ్యాండ్మేడ్ అంటే టైం పడుతుంది, మాస్ ప్రొడక్షన్లా కాదు. సో మీకు ఏదైనా పీస్ నచ్చితే డిసైడ్ చేసుకోవడానికి లేట్ చేయకండి. అలా అని హరీ చేయడం అని కాదు, కానీ ఇది ఫ్యాక్టరీలో వేల కొద్ది తయారయ్యేది కాదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ హ్యాండ్. మిషన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ మేడ్ యూజింగ్ దోస్ హ్యాండ్స్. సరే, ఇప్పటిదాకా చాలా చెప్పాను, ఇక మీరు చేయాల్సింది సింపుల్, ఈ వీడియోని కంటిన్యూ చూడండి. ప్రతి పీస్ వచ్చినప్పుడు ఒక నిమిషం ఆగండి, మీ ఇంట్లో ఇది ఎక్కడ సూట్ అవుతుందో ఊహించుకోండి. మీకు దాంట్లో ఏదైనా నచ్చితే మీ కింద పెట్టిన నెంబర్కి రీచ్ అవుట్ అవ్వండి, నేనైతే డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ పంపిస్తాను. ఇంత పెద్ద కలెక్షన్ ఒక వన్ వీడియోలో చూపించడం అవ్వదు, ఎందుకంటే చాలా ఉంది ఇంకా కలెక్షన్ చూపించాల్సింది. సో దీన్ని పార్ట్ 2లో మీకు చూపిస్తాను. పార్ట్ 2లో అయితే ఇంకా గ్రాండ్ కలెక్షన్ చూపిస్తాను, ఇంకా లగ్జరీ అండ్ ప్రీమియం ఐటమ్స్, వెరీ రేర్గా దొరికేది. అండ్ ఒక్కసారి పెట్టుకున్నామంటే అది నెక్స్ట్ లెవెల్ మాట్లాడుకునే విషయంలా ఉంటుంది ఆ ప్రోడక్ట్. మీకు అవన్నీ మీకు నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. మీకు ఈ కలెక్షన్ నచ్చితే నాకు కామెంట్ చేయండి,
మాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూపించడానికి స్టోన్లో. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 అయితే నెక్స్ట్ 24 అవర్స్లో మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ వికాస్ సైనింగ్ ఆఫ్.